వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2025 ఫిబ్రవరి 6 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ప్రతిరోజు తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ రావాలి. మన ఛానలే కాకుండా కావాలంటే మరొక ఛానల్ కూడా మీరు వినండి, ఓకేనా? కాబట్టి కరెంట్ అఫైర్స్ మీకు రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు మంచి స్కోర్ వస్తుందన్నమాట. ఇలా చేస్తే ఏ రోజు మిస్ కావద్దండి, ఖచ్చితంగా ఫాలో కాండి. ఏ రోజు క్లాస్ ఆ రోజు వింటూ రండి, ఓకేనా? ఒక సబ్జెక్ట్గా భావించాలి కరెంట్ అఫైర్స్ను. మినిమం రోజు 2 గంటలు చదువుతూ రావాలి. 2 గంటలు ఓకేనా కరెంట్ అఫైర్స్ చదువుతూ రావాలన్నమాట. అప్పుడు మంచి స్కోర్ వస్తుంది మీకు రానున్నటువంటి ఎగ్జామ్స్లో. జాబ్ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట మిగతా సబ్జెక్టులు చదివితే. కాబట్టి ఒక సబ్జెక్టుగా భావించి చదవండి అందరూ కూడా. ఒక క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇవాల్టి ఫిబ్రవరి 6 నాటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. 2025 ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో నమోదైన పోలింగ్ శాతం ఎంత? మనందరికీ తెలుసు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరిగాయి ఫిబ్రవరి 5, 2025. ఇక్కడ ఎంత శాతం పోలింగ్ నమోదైందంటే కనుక 60.44%, 60.44% అనమాట. ఇది రికార్డు స్థాయి ఢిల్లీలో. మనందరికీ తెలుసు, అక్కడ దశాబ్ద కాలం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఇటీవల అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్ళాడు కేసులో. తర్వాత అక్కడ ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఒక మహిళ అతిషి నియమించబడింది. మనందరికీ తెలుసు, ఢిల్లీ ముఖ్యమంత్రిగా. ఇప్పుడు మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ బరిలో ఉన్నాడనమాట సీఎం రేసులో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున. కానీ బీజేపీ పార్టీ ఇక్కడ గెలవాలని ఆశలు పెట్టుకుందనమాట. బీజేపీ కళ అనమాట. ముందంతా కాంగ్రెస్ ఢిల్లీలో. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కానీ కేంద్రంలో, కానీ అక్కడ వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఢిల్లీలో మాత్రం అధికారంలో లేదు బీజేపీ. అందుకని ఎట్టి పరిస్థితులు ఈసారి బీజేపీ గెలవాలని నిర్ణయించుకుంది. ఆ క్రమంలో చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీనే గెలుస్తుందని చెప్తూ ఉందన్నమాట. అది తెలియాలంటే మనం ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఆగాలి. ఫిబ్రవరి 8వ తేదీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు బీజేపీ గెలుస్తుందా, ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందా అని మాత్రం మనకు తెలుస్తుంది. కాంగ్రెస్ బరిలో ఉంది కానీ అంత ప్రభావం చూపదనమాట. కాంగ్రెస్ పార్టీ అక్కడ అంత ప్రభావం చూపలేదన్నమాట. గత ఎన్నికల్లో కావచ్చు, దాని ముందు ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు కూడా ప్రభావం లేదని ఎగ్జిట్ పోల్ చెప్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా. ఢిల్లీ అంటే మన అందరికీ తెలుసు, మన దేశ రాజధాని. ముందు రాజధాని కలకత్తా ఉన్నింది. 1911లో ఢిల్లీ అయిందనమాట. 1911లో ఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంటుంది. దాన్ని పురాణాలలో హస్తినాపురం అని పిలిచేవారు. ఢిల్లీ అంటే హస్తినాపురం అనమాట. హస్తినాపురం. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా గారు ఉన్నారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అక్కడ అధికారం కైవసం చేసుకోవాలంటే 36 స్థానాలన్నా రావాలి. 36 వస్తే అధికారం కైవసం అవుతుంది. అంటే ఆ 50% పైగా ఒక సీట్ అన్నా ఉండాలన్నమాట అధికారాన్ని మనం రాబట్టుకోవాలంటే. కాబట్టి అక్కడ 36 స్థానాలు రావాలి. చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. ఇటీవలనే ఢిల్లీలో గొప్పగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్తవ్య పథ్లో నిర్వహించబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 2. గొప్ప దాతృశీలి ప్రిన్స్ ఆగాఖాన్ మృతి చెందగా అతనికి పద్మవిభూషణ్ ఎప్పుడు అందించారు? చూడండి, గొప్ప దాతృశీలి అనమాట. పద్మ విభూషణ్ అందించారు ఆయనకు. ఎవరికి? అగాఖాన్ మృతి చెందారు. ఇప్పుడు ఎవరి అగాఖాన్ అనేది మనం డీటెయిల్స్ తెలుసుకునే ముందు అవార్డు మనకు డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం. అవార్డు 2015లో మన భారత ప్రభుత్వం ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా అందుకున్నారనమాట. అగాఖాన్ 4. చూడండి, అగాఖాన్ 4 అనమాట ఇతను. అగాఖాన్ 1, అగాఖాన్ 2, అగాఖాన్ 3 తర్వాత అగాఖాన్ 4. ఎవరి అగాఖాన్ 4 అంటే ఇతని పేరు అల్ హుసేనీ అనమాట. మహమ్మద్ ప్రవక్త
సంతతికి చెందిన వాళ్ళు అగా ఖాన్ వంశస్థులు. మహమ్మద్ ప్రవక్త తెలుసు కదా మనందరికి కూడా, ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త. ఆయన సంతతికి చెందిన వాళ్ళనమాట. ఆయన సంతతికి చెందిన వాళ్ళందరూ కూడా గురువులుగా వస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఇతను 49వ గురువు అనమాట. 49వ గురువు గుర్తుపెట్టుకోవాలి. అగా ఖాన్ కుటుంబంలో 4వ వ్యక్తి, అగా ఖాన్ వంశంలో 4వ వ్యక్తి, అగా ఖాన్ 4 అంటారు. ఇతని పేరు అల్ హుసేని అగా ఖాన్ 4. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అల్ హుసేని అగా ఖాన్ 4 అనమాట. ఎన్నవ గురువు మనకి ఇస్లాం మతానికి సంబంధించి ఆధ్యాత్మిక గురువులలో 49వ గురువు అనమాట. ఇప్పుడు ఆయన మృతి చెందాడు. ఇతను గొప్ప ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, గొప్ప దాతృశీలి. ఎన్నో దానాలు చేశాడనమాట. దానిలో భాగంగా విద్యా సంస్థలు నెలకొల్పాడు. గొప్ప విద్యావేత్త అయ్యాడు. గొప్ప హాస్పిటల్స్ నిర్మించాడు. గొప్ప వైద్యదాత అయ్యాడనమాట. ఆధ్యాత్మికవేత్త, విద్యాదాత, వైద్యదాత, ఎన్నో సేవలు చేశాడనమాట మన అల్ హుసేని ఆగా ఖాన్ 4. ఇప్పుడు ఆయన మృతి చెందడం జరిగింది. ఆయనకు భారత ప్రభుత్వం 2015లో పద్మవిభూషణ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అతను అవార్డు అందుకున్నాడు. ఇతని తరువాత 50వ ఆధ్యాత్మిక గురువు ఇస్లాం మతానికి చెంది ఎవరంటే కనుక ఇప్పుడు రాబోతున్నవారు రహీం, ఓకేనా, అల్ హుసేని. రహీం అల్ హుసేని రాబోతూ ఉన్నాడు అనమాట. రహీం అల్ హుసేని. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 1957లోనే ఏకంగా ఇతనికి ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ హిజ్ హైనెస్ అనేటువంటి అవార్డుతో సత్కరించిందనమాట. హిజ్ హైనెస్ అనే అవార్డుతో సత్కరించి 1957లోనే రాణి ఎలిజబెత్. ఇవన్నీ చాలా చక్కగా ఈరోజు అతని గురించి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఎక్కువగా మనకు మ్యాటర్ ఇవ్వడం జరిగిందనమాట. న్యూస్ పేపర్లలో, ప్రతి పేపర్లో కూడా. ఎందుకంటే గొప్ప ఆధ్యాత్మిక గురువు కాబట్టి. ఓకేనా. థర్డ్ క్వశ్చన్, దక్షిణ కోస్తా రైల్వే జోన్లో 18వ రైల్వే జోన్గా ఏర్పాటు కాగా ఇందులో ఎన్ని డివిజన్లు కలవు? చూడండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎప్పటి నుంచో మనం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయండి అని అడుగుతూ ఉన్నాం. ఆ క్రమంలో ఇప్పుడు ఆ దక్షిణ కోస్తా రైల్వే జోన్ను 18వ రైల్వే జోన్గా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించి ఇంతకుముందు 3 డివిజన్లు ఉంచాలని నిర్ణయించడం జరిగిందనమాట. 3 డివిజన్లు. అవి ఏ డివిజన్లు అంటే కనుక, 1 గుంటూరు డివిజను, 2 విజయవాడ డివిజను, 3 గుంతకల్లు డివిజన్. కానీ ఇప్పుడు ఏం చేశారంటే మరొక డివిజన్ను కలిపారు. దాంతో ఇప్పుడు విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్లో 4 డివిజన్లు ఉండబోతున్నాయి. ఆ 4 డివిజన్లు ఏవంటే, 1 గుంటూరు డివిజను, 2 విజయవాడ డివిజను, 3 గుంతకల్లు డివిజన్, 4 విశాఖపట్నం డివిజన్ కూడా ఉంటుందని చెప్పేసి కేంద్రం తెలిపిందనమాట. కాబట్టి 4 డివిజన్లతో విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైంది సౌత్ కోస్టల్ రైల్వే జోన్, దక్షిణ కోస్తా రైల్వే జోన్. చాలా ఇంపార్టెంట్. రైల్వే జోన్ల సంఖ్య ఎంత అయిందంటే ఇప్పుడు 18 అని చెప్పాలి. రైల్వే జోన్ల సంఖ్య 18 అనమాట. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్. దక్షిణ రైల్వే జోన్ అంటే మనందరికీ తెలుసు, దక్షిణ రైల్వే జోన్ అంటే సికింద్రాబాద్. సరే, దక్షిణ రైల్వే జోన్ వచ్చేసి చెన్నై అనమాట, తమిళనాడు. దక్షిణ మధ్య రైల్వే జోన్ వచ్చేసి సికింద్రాబాద్, తెలంగాణ. దక్షిణ కోస్తా రైల్వే జోన్ వచ్చేసి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఉత్తర రైల్వే జోన్ వచ్చేసి ఢిల్లీ. ఉత్తర మధ్య రైల్వే జోన్ అలహాబాదు, ఉత్తరప్రదేశ్. ఉత్తర మధ్య రైల్వే జోన్. మధ్య రైల్వే జోన్ వచ్చేసి బాంబే. మధ్య రైల్వే జోన్ బొంబాయి అనమాట, ఛత్రపతి శివాజీ టెర్మినల్. తూర్పు రైల్వే జోన్ కలకత్తా, వెస్ట్ బెంగాల్. తూర్పు మధ్య రైల్వే జోన్ హాజీపూర్. పశ్చిమ రైల్వే జోన్ ముంబై. పశ్చిమ రైల్వే జోన్ వచ్చేసి ముంబై. పశ్చిమ మధ్య రైల్వే జోన్ వచ్చేసి జబల్పూర్. పశ్చిమ మధ్య రైల్వే జోన్ జబల్పూర్ అనమాట, మధ్యప్రదేశ్. ఈశాన్య రైల్వే జోన్ వచ్చేసి గోరఖ్పూర్. ఈశాన్య రైల్వే జోన్ ఏంది? గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్.
ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ మాలేగాం గౌహతి అస్సాం. ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ వచ్చేసి మాలేగాం గౌహతి అస్సాం. ఆగ్నేయ రైల్వే జోన్ వచ్చేసి ఆగ్నేయ రైల్వే జోన్ కలకత్తా వెస్ట్ బెంగాల్. ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ బిలాస్పూర్ ఛత్తీస్గఢ్. ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ బిలాస్పూర్ ఛత్తీస్గఢ్. నైరుతి రైల్వే జోన్ బెంగళూరు హుగ్లీ కర్ణాటక. హుబ్లీ అనమాట కర్ణాటక, బెంగళూరు అనమాట కర్ణాటక. ఏది నైరుతి రైల్వే జోన్. నెక్స్ట్ వాయువ్య రైల్వే జోన్ వచ్చి జైపూర్ రాజస్థాన్. తూర్పు కోస్తా రైల్వే జోన్ ఉంటుంది ఒకటి. తూర్పు కోస్తా రైల్వే జోన్ భువనేశ్వర్ ఒరిస్సా. 2010లో కోల్కతా మెట్రో కూడా ఏర్పడింది. 2010లో కోల్కతా మెట్రో ఒకటి ఏర్పడింది అనమాట. అది 17వ రైల్వే జోన్. అది ఇప్పుడు 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోను విశాఖపట్నం అనమాట. ఇవి రైల్వే జోన్ల లిస్ట్. అవి అడుగుతారు ఎగ్జామ్స్లో, నోట్ చేసుకొని బాగా చదువుకోండి. క్వశ్చన్ నెంబర్ 4. టెన్నిస్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించగా ఆమె ఏ దేశ క్రీడాకారిణి? మీకు టెన్నిస్ ప్లేయర్ అన్నారు కానీ ఆమె పేరు లేదు, దయచేసి నేమ్ రాసుకోండి. సిమోనా హలెప్. టెన్నిస్ ప్లేయర్ సిమోనా హలెప్ రిటైర్మెంట్ ప్రకటించగా ఆమె ఏ దేశ క్రీడాకారిణి అని అడుగుతున్నారు. సిమోనా హలెప్ ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు మనం సిమోనా హలెప్ను. ఆమె రొమేనియా దేశ టెన్నిస్ క్రీడాకారిణి, అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి. 2017లో ఏకంగా నెంబర్ 1 ర్యాంకులో నిలిచింది. 2018లో ఓకేనా ఫ్రెంచ్ ఓపెన్లో 2018లో ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్ టైటిల్ను సాధించింది. 2019లో వింబుల్డన్ ఓపెన్. 2018లో అయితే ఫ్రెంచ్ ఓపెను, 2019లో అయితే వింబుల్డన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ సాధించింది. ఆమె ఖాతాలో 2 గ్రాండ్ స్లమ్స్ ఉన్నాయన్నమాట. 2018లో ఒకటి, 2019లో ఒకటి. ఫ్రెంచ్ ఓపెన్ ఒకటి, వింబుల్డన్ ఓపెన్ ఒకటి. ఇలా ఆమెకు 2 గ్రాండ్ స్లమ్స్ ఉన్నాయి ఆమె ఖాతాలో. ఆమె చాలా కాలం నుంచి ఓకేనా ఆమె గాయాలతో కావచ్చు, అదేవిధంగా డోపింగ్కు గురై 4 ఏళ్ల నిషేధం కూడా ఆమె ఉండిందనమాట. ఆమెకు. ఆ క్రమంలో మళ్ళీ తిరిగి అరంగేట్రం చేయాలని భావించినప్పటికీ సాధ్యం కాలేదనమాట. ఆ క్రమంలో ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తల్లో ఉంది సిమోనా హలెప్. రొమేనియా దేశ క్రీడాకారిణి, గొప్ప టెన్నిస్ ప్లేయర్. 2010లో ఏకంగా నెంబర్ 1 ర్యాంకులో కూడా నిలిచిందనమాట అంతర్జాతీయంగా. ఆమెకు 2 గ్రాండ్ స్లమ్స్ ఉన్నాయి. అవి ఏవి అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఫ్రెంచ్ ఓపెన్, 2 వింబుల్డన్ ఓపెన్. సంవత్సరం 2018, 2019. రొమేనియా క్రీడాకారిణి ఓకేనా సిమోనా హలెప్. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5. ప్రపంచంలో అత్యధికంగా అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? న్యూక్లియర్ పవర్, అణు విద్యుత్ అనమాట, లేదా అటామిక్ పవర్ అనవచ్చు. ఈ న్యూక్లియర్ పవర్ పరంగా ప్రపంచంలో ఏ దేశం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉందంటే కనుక ఆన్సర్ అమెరికా. తాజా లెక్కల ప్రకారం అమెరికా టాప్ అనమాట. అమెరికా ఫస్ట్ నుంచి టాపే, ఇప్పుడు కూడా అమెరికా టాపే. సెకండ్ చైనా, థర్డ్ ఫ్రాన్స్, ఫోర్త్ రష్యా. అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యాలు టాప్లో ఉన్నాయన్నమాట. అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యాలు అణు విద్యుత్ ఉత్పత్తిలో టాప్లో ఉన్నాయి. ప్రపంచ అణు విద్యుత్ ఉత్పత్తిలో అమెరికా 30%తో ఉందంట. 30%. భారతదేశ విషయానికి వస్తే కేవలం 3% అణు విద్యుత్ ఉత్పత్తి. ప్రపంచ అణు విద్యుత్ ఉత్పత్తిలో అమెరికా 30%తో ఉంటే భారతదేశం 3%తో ఉందన్నమాట. కాబట్టి అణు విద్యుత్తు చాలామంది ఏమనుకుంటారంటే అణు విద్యుత్ అంటే కనుక అణు బాంబులు అదేవిధంగా హానికరం అంటారు. కానీ మిగతా విద్యుత్ కేంద్రాలతో పోల్చినప్పుడు అణు విద్యుత్ ప్రమాదాలే చాలా తక్కువగా జరిగాయంట ఇంతవరకు. ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఉన్నారన్నమాట శాస్త్రవేత్తలు. మిగతా విద్యుత్ కేంద్రాలతో పోల్చినప్పుడు అణు విద్యుత్ తయారీకి మన ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుందని వెల్లడిస్తూ ఉన్నారన్నమాట. భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలు చూస్తే మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఫస్ట్ తారాపూర్ అనమాట. మహారాష్ట్రలో ఏర్పడింది తారాపూర్లో.
1969. ఇక ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూస్తే మనం కర్ణాటకలోని కైగాలో, తమిళనాడులోని కల్పక్కంలో, తమిళనాడులోని కుడంకులంలో, గుజరాత్లోని కాక్రపారాలో, రాజస్థాన్లోని రావత్ భట్ను కోట అని కూడా అంటారు, రావత్ భట్లో, ఉత్తరప్రదేశ్లోని నరోరాలు అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయన్నమాట. అణు విద్యుత్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇవి అటామిక్ పవర్ ప్లాంట్స్ అనమాట, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి అన్నమాట అణు విద్యుత్ కేంద్రాల్లో, న్యూక్లియర్ రియాక్టర్లు. ఈ న్యూక్లియర్ రియాక్టర్లు కలిగిన రాష్ట్రం ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఎక్కడెక్కడ? మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాను, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడులో రెండు ఉన్నాయన్నమాట, కల్పక్కం, కుడంకులంలో. ఇవి నోట్ చేసుకోవాలి. ఇక ప్రపంచంలో అణు రియాక్టర్లు ఎక్కువగా ఉన్న దేశం ఈ ఖండం ఏదంటే ఆసియా ఖండం. 148 అణు రియాక్టర్లు ఉన్నాయన్నమాట. 148 అణు రియాక్టర్లు ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఉత్తర అమెరికా ఖండంలో 114 అణు రియాక్టర్లు ఉన్నాయి. ఉత్తర అమెరికా ఖండంలో 114 అణు రియాక్టర్లు. మన దేశంలో మొట్టమొదటి అణు రియాక్టర్ ఏదంటే కనుక అప్సరా. మన దేశం మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ అనమాట, అణు రియాక్టర్ ఏది? అప్సరా. అణు విద్యుత్ కేంద్రం అయితే తారాపూర్. అదేవిధంగా అణు విద్యుత్ కేంద్రాలకు మనకు ఫ్యూయల్ భారజలం అవసరం అవుతుంది. భారజలం, డ్యూటీరియం ఆక్సైడ్, భారజలం. ఓకేనా? హెవీ వాటర్ ప్లాంట్స్ అంటారు అనమాట, హెవీ వాటర్, భారజలం. భారజల కర్మాగారం మొదటిది ఏదంటే మన దేశంలో నంగల్, పంజాబ్. 1962లో నంగల్ భారజల కర్మాగారం ఏర్పడింది. 1962లో నంగల్ భారజల కర్మాగారం ఏర్పడింది. మొట్టమొదటిది నంగల్ భారజల కర్మాగారం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 6. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏ ఐఐటితో అగ్రి హబ్ను ఏర్పాటు చేసినది? క్వశ్చన్ ఇక్కడ మిస్టేక్గా ఉంది. నేను అడిగిన క్వశ్చన్ కరెక్టు, నేను చెప్పే క్వశ్చన్ బాగా వినండి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏ ఐఐటితో అగ్రి హబ్ను ఏర్పాటు చేసింది? అగ్రి హబ్ అంటే అగ్రికల్చర్కు సంబంధించి అనమాట, అగ్రికల్చర్కు సంబంధించి. ఓకేనా? వ్యవసాయదారులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశారన్నమాట అగ్రి హబ్ను. ఎవరితో కలిసి అంటే కనుక ఇక్కడ ఐఐటి ఇండోర్తో కలిసి. ఇండోర్ అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది కదా, ఇండోర్. ఇటీవలనే భిక్షగాలను నిషేధించి రికార్డులో నిలిచిందనమాట ఇండోర్ తరచుగా వార్తల్లోనే ఉంటుంది. మనకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులలో కూడా టాప్లో ఉంటుంది సార్, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులలో కూడా. ఏది? ఇండోర్. ఐఐటి ఇండోరు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీతో కలిసి అగ్రి హబ్ను ఏర్పాటు చేసిందనమాట. సాంకేతిక అంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావాలి కదా వ్యవసాయంలో, దానిలో భాగంగా ఈ ప్రయత్నం అనమాట జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఐఐటి ఇండోర్ ఈరోజు వార్తల్లో ఉంది, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల టినిటస్ అనే వ్యాధి నిర్ధారణకు చౌకైనటువంటి దానిని తయారు చేసిన ఐఐటి ఏది? చౌకైన సాధనం తయారు చేసిన ఐఐటి అనమాట టినిటస్. నేను చెప్పా ఈ బిట్టు మీకు చాలా ఇంపార్టెంట్. టినిటస్ అనే వ్యాధి నిర్ధారణకు చౌకైన ఔషధం అనమాట. ఏ ఐఐటి చేసింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. మానవ హక్కుల సంస్థ యుఎన్హెచ్ఆర్సి నుండి ఇటీవల వైదొలిగిన దేశం ఏది? చూడండి, మానవ హక్కుల సంస్థ యుఎన్హెచ్ఆర్సి నుండి ఇటీవల వైదొలిగిన దేశం. ఇమేజ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆల్రెడీ అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. అమెరికా ఇటీవల యుఎన్హెచ్ఆర్సి నుండి వైదొలిగిందనమాట. యుఎన్హెచ్ఆర్సి అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి మానవ హక్కుల మండలి, హ్యూమన్ రైట్స్ కమిషన్ అనమాట. యుఎన్హెచ్ఆర్సి ఫుల్ ఫామ్ నోట్ చేసుకోవాలి. యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. యుఎన్హెచ్ఆర్సి ఏర్పడిన సంవత్సరం 2006. యుఎన్హెచ్ఆర్సి ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. యుఎన్హెచ్ఆర్సి ప్రజెంట్ చైర్మన్ జుర్గ్
లాబర్, జుర్గో లాబర్. యుఎన్హెచ్ఆర్సీ నుండి వైదొలిగిందనమాట అమెరికా. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రపంచమంతా కూడా ఆయన ఏం చెప్తుంది అనేటువంటి దానిపైనే ఉంది. కాబట్టి ఈరోజు మరొక నిర్ణయం అనమాట ఇది. ఇటీవలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ ఉంది కదా, డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగింది. ఇప్పుడు యుఎన్హెచ్ఆర్సీ నుండి వైదొలిగింది. ఓకేనా. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. చైనా పైన ఎంత సుంకం, ఎంత ట్యాక్స్, మెక్సికో కెనడాలపైన ఎంత ట్యాక్స్ విధించింది, పొరుగు దేశాలైన మెక్సికో కెనడా పైన ఎంత, అదేవిధంగా చైనా వస్తు దిగుమతుల పైన ఎంత? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 8. చంద్రుడిపైకి ఫ్లయింగ్ రోబోను చైనా ఏ రాకెట్ ద్వారా పంపించనున్నది? చైనా దేశము ఫ్లయింగ్ రోబోను చంద్రుడిపైకి పంపించాలని నిర్ణయించింది. 2025 మార్చి నెలలో ఈ ప్రయోగం చేయబోతూ ఉన్నారు. ఏ రాకెట్ ద్వారా చంద్రుడిపై ఫ్లయింగ్ రోబోను తీసుకువెళ్తున్నారంటే ఆన్సర్ చాంగే 7 రాకెట్. చాంగే 7 రాకెట్. చాంగే 7 రాకెట్ ద్వారా ఫ్లయింగ్ రోబో అనమాట. ఇది చంద్రుడి పైన దక్షిణ ధ్రువం పైన ఉన్నటువంటి నీటి జాడలను అన్వేషించేందుకు, చంద్రుడి పైన దక్షిణ ధ్రువం పైన ఉన్నటువంటి నీటి జాడలను అన్వేషించేందుకు ఈ ప్రయోగం అనమాట. మనం దక్షిణ ధ్రువం పైన ఆల్రెడీ మనం దిగి రికార్డ్ సృష్టించాం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయిన దేశంగా భారతదేశం నిలిచింది, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇదే దక్షిణ ధ్రువం పైన ఫ్లయింగ్ రోబోను దించాలని, అక్కడ నీటి జాడల అన్వేషణ చేయాలని నిర్ణయించింది చైనా. కాబట్టి గుర్తుంచుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటి అంటే కనుక, చంద్రయాన్ 3 ఎప్పుడు అది ప్రయోగించారు, ఎప్పుడు ల్యాండ్ అయింది? 2 డేట్లు మీరు ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్లో. అదేవిధంగా దిగిన ఆ దక్షిణ ధ్రువం పైన దిగిన ఆ ప్రాంతానికి నరేంద్ర మోడీ ఏమని పేరు పెట్టాడు? అదేవిధంగా చంద్రయాన్ 3 అనేటువంటి ఈ మిషన్ ఏ రాకెట్ ద్వారా ప్రయోగం జరిగింది, రాకెట్ పేరు? ఇది మీరు నోట్ చేయండి. దీంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయి? 1 ప్రొపల్సన్ మాడ్యూల్, మిగతా 2 ఏవి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చంద్రయాన్ 3లో భాగంగా 3 భాగాలు ఉంటాయి కదా. 1 ప్రొపల్సన్ మాడ్యూల్, మిగతా 2 ఏవి? ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్లో మీ సమాధానాలు తెలియజేయాలి. ఖచ్చితంగా చూద్దాం ఎవరు చేస్తారో ఎవరు చేయలేరు. 9th క్వశ్చన్. దేశంలో కొబ్బరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉన్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. చూడండి, దేశంలో కొబ్బరి, మనం అగ్రికల్చర్ రిలేటెడ్ అంటే జాగ్రఫీలో కూడా వ్యవసాయం అనే టాపిక్ ఉంటుంది. జాగ్రఫీ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ ఇవి నోట్ చేసుకోవచ్చు మీరు. కొబ్బరి ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉన్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందని. ఫస్ట్ కర్ణాటక, 2 తమిళనాడు, 3 కేరళ, 4 ఆంధ్రప్రదేశ్. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్. 4వ స్థానంలో కేరళ, ఫస్ట్ కర్ణాటక, సెకండ్ తమిళనాడు, థర్డ్ కేరళ. ఇది మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కేంద్రంలో లోక్సభలో ఆయన వెల్లడించడం జరిగిందనమాట. ఎవరు శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆయన వెల్లడించిన వివరాలు ఒకసారి నోట్ చేసుకోవాలి. 2023-2024 కొబ్బరి సాగు విషయానికి వస్తే, 2023-2024 గాను కొబ్బరి సాగు విషయానికి వస్తే మొత్తం దేశవ్యాప్తంగా 23.33 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. 23.33 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. అది ఎంత దిగుబడి వచ్చింది అంటే కనుక మొత్తం దేశవ్యాప్తంగా కొబ్బరి దిగుబడి ఓకేనా 153 లక్షల మెట్రిక్ టన్నులు. 153 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందనమాట. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక 2023-2024 ఏడాదిలో 1.07 లక్షల హెక్టార్లో కొబ్బరి సాగు జరిగింది. 1.07 లక్షల హెక్టార్లలో. అది ఎంత దిగుబడి సాధించింది ఆంధ్రప్రదేశ్లో అంటే కనుక కొబ్బరి దిగుబడి 11.87 లక్షల టన్నులు. 11.87 లక్షల టన్నులు దిగుబడి సాధించిందంట ఆంధ్రప్రదేశ్లో. అలా దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీరు చూసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన 4 రాష్ట్రాలు కూడా దక్షిణాది రాష్ట్రాలే. కొబ్బరి ఉత్పత్తి అంటే దక్షిణాది రాష్ట్రాలే టాప్లో ఉంటాయి. ఓకేనా. కర్ణాటక ఎప్పుడైతే టాప్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో ఉంది. ఓకేనా. అందరూ కూడా లైక్ చేయాలి. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయండి.
ఓకే. మీలో ఎవరికైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే గనక హిస్టరీ అనేటువంటిది అవసరం అవుతుంది సబ్జెక్టు. కాబట్టి హిస్టరీ మెటీరియల్ ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. మంచి మార్కులు వస్తాయన్నమాట. ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి ఆ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు 7013259240 7013259240 అనే నెంబర్‌కి ₹100 ఫోన్‌పే చేసి అదే నెంబర్‌కి స్క్రీన్‌షాట్ పెడితే మీకు ఆ మెటీరియల్ మేము అందించడం జరుగుతుంది. తర్వాత జిరాక్స్ తీసుకొని చదువుకోండి. ఓకేనా? లాస్ట్ క్వెషన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్‌గా. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? చూడండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారంటే గనక ఆన్సర్ రామాంజనేయులు. పులపర్తి రామాంజనేయులు. ఇక్కడ ఇమేజ్‌లో చూడొచ్చు పులపర్తి రామాంజనేయులు గారిని. ఆయన ఇప్పుడు పబ్లిక్ అకౌంట్ చైర్మన్స్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాపద్దుల కమిటీ అంటారు తెలుగులో అయితే గనక. ప్రజాపదుల కమిటీ. ప్రజాపదుల కమిటీ అంటారన్నమాట. ఇంగ్లీష్ అయితే పబ్లిక్ అకౌంట్ కమిటీ అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఆర్థిక కమిటీలకు ముగ్గురు చైర్మన్‌లు నియమించబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 ఆర్థిక కమిటీలకు ముగ్గురు చైర్మన్‌లనమాట. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వీళ్ళను వెల్లడించాడనమాట ఈ ముగ్గురిని. ఇక్కడ 3 నోట్ చేసుకుంటే ఇప్పుడు ఒకటి చెప్పాను నేను ఆల్రెడీ. అది ఏంటంటే గనక పబ్లిక్ అకౌంట్ కమిటీ, ప్రజాపదుల కమిటీ చైర్మన్ ఎవరు అంటే గనక పులపర్తి రామాంజనేయులు. ఇక నెంబర్ 2 పులపర్తి రామాంజనేయుల తర్వాత నెంబర్ 2 వచ్చేసి ఓకేనా ఎస్టిమేట్ కమిటీ. దీన్నే తెలుగులో అంచనాల కమిటీ అంటారు. ఆంధ్రప్రదేశ్ ఎస్టిమేట్ కమిటీకి చైర్మన్ వచ్చేసి ఓకేనా జ్ఞానేశ్వరరావు. నెంబర్ 3 ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ. ఈ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి చైర్మన్గా ఎవరిని నియమించారంటే కనుక కూన రవికుమార్ నోట్ చేసుకోవాలి. ఒక్కొక్క కమిటీలో 9 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 3 ఎమ్మెల్సీలు ఉంటారంట. ఒక్కొక్క కమిటీ ఇక్కడ 3 కమిటీలు ఉన్నాయి కదా, ప్రతి కమిటీలో కూడా 9 మంది ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్సీలతో ఈ కమిటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన 3 కూడా చైర్మన్లు ఎమ్మెల్యేలే అనమాట. ఓకేనా? ఎవరు రామాంజనేయులు కావచ్చు, ఆ జ్ఞానేశ్వరరావు కావచ్చు, మరొకరు వచ్చేసి రవికుమార్. వీళ్ళ 3 కూడా ఎమ్మెల్యేలు అనమాట. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. అందరూ క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. కరెంట్ అఫైర్స్ మీరు బాగా ఫాలో అవుతురండి. బాగా నోట్స్ రాసుకోండి, జిరాక్స్ తీసుకోండి. ఓకేనా? అదేవిధంగా బాగా రివిజన్ చేసుకోండి. జనవరి ఇంకొక 3-4 డేస్లో జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ మనం రెడీ చేస్తున్నాం. కావాలనుకున్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు. ఓకేనా? మనం చెప్పిన క్లాస్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఉంటాయి. ప్రతిరోజు డేట్ టు డేట్ చేయడం జరుగుతుందన్నమాట జనవరి కరెంట్ అఫైర్స్. కాబట్టి మీరు ఒక 3-4 డేస్ తర్వాత మీరు వీటిని తీసుకోవచ్చు. నేను అనౌన్స్ చేస్తే కరెంట్ అఫైర్స్ క్లాస్లో వాటిని మీరు తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్పిన క్వశ్చన్లో ఒక మిస్టేక్ సరి చేసుకోండి. దయచేసి అందరూ కూడా సరి చేసుకోండి. నేను ఎస్టిమేట్స్ అంచనాల కమిటీకి జ్ఞానేశ్వరరావు అని చెప్పినా కదా, జ్ఞానేశ్వరరావు కాదు జోగేశ్వరరావు. ఎస్టిమేట్స్ కమిటీకి జోగేశ్వరరావు అనమాట. మన డొనాల్డ్ ట్రంప్ మరొక ప్రకటన చేశాడనమాట ఈరోజు. అదేంటంటే కనుక గాజాను సొంతం చేసుకుంటాం. మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరిగినటువంటి భీకర యుద్ధంలో గాజా బాగా నష్టపోయింది, గాజా దెబ్బతింది అని. ఆ శిథిలాల మధ్యనే ప్రజలు నివసిస్తూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా వేరే దేశాలకు వెళ్ళిపోండి, ఈ గాజాను మేము బాగా తీర్చిదిద్దుతాము, దాన్ని నిర్మిస్తాము, ఓకేనా అని చెప్పి గాజాను సొంతం చేసుకుంటామని ఆయన ప్రకటన చేయడం జరిగిందనమాట. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఈ విషయం ఎవరితో వెల్లడించాడు అంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహుతో. బెంజిమన్ నెతన్యాహుతో వెల్లడించడం జరిగిందనమాట ఈ విషయాన్ని. ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు.